దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వినాలి, ఈ మాటలు జాగ్రత్త వినాలి. మొదట యోబు గ్రంథం చదివితే శ్రమలో నువ్వు ఎలా బయటపడతావో తెలుస్తుంది. రెండోది కీర్తన చదివితే భక్తి ఏ విధంగా చేయాలో నేర్పుతుంది. మూడవది సామెతలు చదివితే నువ్వు ఏ జ్ఞానం ప్రకారంగా నడాలో నేర్పుతుంది. ఈ మూడు కూడా బైబిల్లో చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రకటన గ్రంథం కనుక చదివితే పరలోకం ఉందా లేదా, అసలు నిజమైన దేవుడు ఉన్నాడా లేదా తెలుస్తుంది ఈజీగా. కడవరి దినాలలో ఏమి జరగబోతుందో ఏంటనే సూచనలు ప్రతి ఒక్కటి కూడా ప్రకటనలో లిఖింపబడి ఉన్నాయి. అయితే మీకు ఎందుకు ఈ విషయాలు చెప్పాను అనుకోండి, ఎవరైనా బైబిల్ స్టార్ట్ చేసే ముందు యోబు గ్రంథం నుంచి స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ఈరోజు మనము 120వ కీర్తన చదువుకుందాం. ఒకసారి 7 వచనాలు ఉన్నాయి, మనం చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. తంగెడు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను షేమెకులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారం యొద్ద కాపురమున్నాను, కలహప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించేవాడును. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే శ్రమల గురించి మనం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు చాలాసార్లు శ్రమల గురించి చెప్పాను, మళ్ళా శ్రమల గురించి మాట్లాడుతున్నా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మొదటి వచనం మనం చదువుకున్నాం. అయితే చాలామంది చేసే పని ఏంటంటే కష్టం వచ్చేసరికి, బాధ వచ్చేసరికి, నింద వచ్చేసరికి, ఎవరైనా కొట్టేసరికి ఏదొచ్చినా హృదయంలోనే ఆ శ్రమను ఉంచేసుకుంటారు, ఆ బాధను ఉంచేసుకుంటారు, ఆ పెయిన్ ఉంచేసుకుంటారు. అవునా? కానీ అలాంటి టైంలోనే మనం ఏం చేయాలో తెలుసా? మొర పెట్టాలి. మొర పెట్టడం అంటే ఏంటి? దేవుడితో మాట్లాడాలి, లేదా దేవుడిని అడగాలి, లేక దేవుడు ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేస్తే మనం ఈజీగా తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. చాలా మంది ఏం చేస్తారంటే, మా కొడుకు నా మాట వినలేదండి, మనుషులతో చెప్తారు. ఎలా వింటాడు? ఏ రోజైనా ప్రభువా నా కొడుకు నా మాట వినేటట్టుగా సహాయం చేయి అడిగావా? లేదు. నా భర్త నా మాట వినట్లేదండి, ఏ రోజైనా ప్రార్థన చేసి ప్రభువా నా భర్త నా మాట వినేటట్టుకు సహాయం చేయి అడిగావా? నువ్వు మనుషుల సహాయం అడుగుతున్నావే తప్ప దైవ సహాయం ఏ రోజైనా అడిగేవా? లేదు. మనుషుల సహాయం ఎంతకాలం అంటే కొంతకాలమే, నీకు అవసరం తీరేంత వరకు. కానీ ప్రభు అలా కాదు. నీకు సహాయకుడిగా ఉంటే ఒకసారి స్టార్ట్ అయితే, నీ సహాయం చేయడంలో ఆయన స్టార్ట్ అయితే జీవితకాలం నీతో ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. ఇశ్రాయేలు ప్రజలు సహాయం అడిగారు. ఎవరిని? దేవుని సహాయం అడిగారు. మరి ఇశ్రాయేలు ప్రజలకి సహాయం చేయలేదా? చేశారు. మనుషులు గుణాలు ఎలాగున్నాయి అంటే ఇశ్రాయేలు ప్రజలకు తెలిసిపోదు. ఇశ్రాయేలు ప్రజలు గుర్తు చేసుకుంటే చాలు. ఇశ్రాయేలు ప్రజలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఎన్నిసార్లు దేవుడు అద్భుతాలు చేశాడు, ఎన్నిసార్లు దేవుడు మిరాకిల్స్ చేశాడు, ఎన్నిసార్లు వారికి దాహం తీర్చాడు, మన్నాని ఇచ్చాడు, ఆ శ్రమలోంచి, ఆ యొక్క భ్రష్టత్వమైన బ్రతుకులోంచి విడిపించాడు. అయినా సరే ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఉన్నాడా? ఏమంటున్నారు? అలాంటి వారిగా ఈరోజు మనుషులు తయారైపోయారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పే ఈరోజు సంఘం చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ సహాయము కొరకైనా నువ్వు ఆయన దగ్గర అడిగితే నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మనుషులు కాసి చూస్తావు, మనుషుల యొక్క మనసులుగా చూస్తా తప్ప వాళ్ళ సహాయం నీకు ఏమాత్రం కొంచెమే. కాస్త డబ్బు సాయం చేస్తారేమో, కాస్త మాట సాయం చేస్తారేమో, కాస్త ఒక ఆలోచన సహాయం చేస్తారేమో, కానీ దేవుడే ఆ సహాయం
ఆ సహాయానికి మార్గాన్ని తెలుస్తాడు ఆయన. ఆమె హల్లెలూయా. మీకు అర్థమవుతుందో లేదో? నువ్వు మనుషులతో చెప్పుకున్నావు అనుకో, నేను సడన్గా ఒక ఇల్లు కొనాలనుకున్నావు. ఆమె ఒక ఇల్లు కొనాలనుకున్నావు. అప్పుడు ఏమంటావు తెలుసా? అలా ఆయన దగ్గరికి వెళ్ళి 1,00,000, ఈయన దగ్గరికి ఒక వెళ్ళి 1,00,000, అలా ఆయన దగ్గరికి ఒక 10 లక్షలు, ఈయన దగ్గరికి వచ్చి ఒక 10 లక్షలు తీసుకొని మొత్తానికి ఒక 30 లక్షల దాకా కట్టావు. ఈ మనుషుల సహాయం ఇస్తారు, ఇవ్వకపోతారు. నువ్వు టార్గెట్ పెట్టుకుంటావు. లేదంటే ఇంకో విధంగా చెప్తాను, ఒక ఫంక్షన్ చేసుకుంటున్నావు. ఫంక్షన్ చేసుకుంటుంటే నువ్వు ఫంక్షన్ చేసుకునే ముందు అది ఒక శ్రమతో కూడిన కార్యం. అది అవునా కదా? శ్రమతో కూడిన కార్యం. నువ్వు వెళ్ళి మనుషుల దగ్గర అడుగుతావు. ఏమని అడుగుతావు అంటే, అమ్మ నాకు ఇలాగ ఫంక్షన్ కుదిరింది, మరి డబ్బులు ఇవ్వాలి అని అడిగితే ఆవిడేమంటది? రేపు ఇవాళకి తెచ్చిస్తాను. ఆమె రేపు ఇవాళకి తెచ్చిస్తాను అని చెప్తారు. నువ్వేమంటావు? గుడ్డిగా నమ్ముతావా? నమ్మవా? నువ్వు మనిషి మీద ఆధారపడుతున్నావు. జ్ఞాపకం చేసుకో. మనిషి మీద ఆధారపడితే ఎలా ఉంటుంది, దేవుని మీద ఆధారపడితే ఎలా ఉంటుంది చెప్తున్నా. అయితే నువ్వు ఫంక్షన్ చేయడానికి ఆ మనిషి దగ్గరికి రేపు ఫంక్షన్కి ఈరోజు వెళ్తావు. సామాన్లన్నీ సమకూర్చుకుంటావు, సామాన్లన్నీ తెచ్చేసుకుంటావు, ఇంట్లో పెట్టుకుంటావు. కానీ డబ్బులు రావాలి. అవునా కదా? ఆవిడ దగ్గరికి వెళ్తుంది. తిన్నగా ఆవిడేమంటది తెలుసా? గబుక్కుని నీ గాలి అంతా తీసుకురారేస్తుంది. ఏమంటది? అయ్యో నేను అనుకున్నా కానీ వాళ్ళు నాకు ఇవ్వలేదే, అయ్యో నేను అనుకున్నా కానీ ఇద్దామని, అయ్యో ఎక్కడైనా చూసుకోక రోజు గ్యాప్ ఉంది కదా అంటారు. నీ గుండెలు ఏమవుతుంది? సాధారణంగా అంటే రాయి పడిపోద్ది అంటారు. అవునా కదా? అలాంటప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేవు. అవునా? అలా కాదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులు అయితే మొదట నీ కార్యాన్ని ప్రభుత్వం చేయి. ఆమె మొరపెట్టు, ఉత్తరం ఇచ్చే దేవుడు. ఒక ఆయన ఇలాగే మ్యారేజ్ చేసుకుంటున్నాడట. నేను డైరెక్ట్గా విన్నాను, ఆయన పొందుకున్నాడు. ఆయన నాతో చెప్పింది సాక్ష్యం ఫాస్ట్గా, ఒక దైవజనుడు. అయితే ఆయన ఏమంటే పెళ్లి చేసుకుంటున్నాడు. పాపం తన్ని తల్లిని విడిచిపెట్టేసింది, తండ్రి విడిచిపెట్టేశాడు. ఎవ్వరు లేరు. ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. అయితే చాలామంది సేవకులు ఉన్నారు, ఫ్రెండ్స్, చాలా రాష్ట్రాల్లో సేవకులు ఉన్నారు ఆయనకి. అయితే ఆయనేమో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే డబ్బులు లేవు పాపం తన దగ్గర. మైక్ సెట్ కానీ, ఈ పెళ్లి చేసేటువంటి ఆ కార్యక్రమానికి కానీ, భోజనాలు కానీ, వీటి కానీ మనం ఇక డబ్బు తెచ్చుకోవాలి కదా. ఈ డబ్బుల కోసం అని చాలా పాపం ప్రయత్నిస్తూ ఉన్నాడట. అయితే ఒక ఫ్రెండ్ అన్నాడట, తమ్ముడు నేను నీకు నేను ఇస్తాను, ఇటు చూడు, దేవుని వైపు దేవుని మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయకు, ఇటు చూడు, నేను నీకు డబ్బులు ఇస్తాను తమ్ముడు, నువ్వు ధైర్యంగా ఉన్నాడట. పెళ్ళికి ఇంకా 3 రోజులు ఉందని కానీ నా దగ్గర నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. అంటే ఆయన ఒక్కడి మీద ఆధారపడకూడదని ఇంకొకటి దగ్గరికి వెళ్ళాడట. ఇంకొకటి దగ్గరికి వెళ్తే సేమ్ ఆయన అదే విధంగా అన్నాడట. ఇంకొకటి దగ్గరికి వెళ్ళాడట. ఇంకొకటి దగ్గరికి వెళ్తే పెళ్ళి అయ్యి 1 రోజు ముందు నా దగ్గర అన్నాడట. వీళ్ళు ముగ్గురు దగ్గరికి 3 రోజుల ముందు ఒకటి రమ్మన్నాడు, 3 రోజుల ముందు ఒకటి రమ్మన్నాడు, 1 రోజు ముందు ఒకటి రమ్మన్నాడు. ఈ ముగ్గురి కాడికి కూడా పరిగెత్తాడట పాపం. ఈ ముగ్గురు కూడా హ్యాండ్ ఇచ్చారు. ఈ ముగ్గురు కూడా అయ్యో పెళ్ళి ఎలా జరుగుతుంది, ఏంటి నా పరిస్థితి అని దుఃఖపడుతున్నాడు, ఏడుస్తూ అప్పుడు ఇంకొక ఆలోచన వచ్చిందంటే, ఏంటి ఆలోచన అంటే, అయ్యో నేను మనుషులు అందరి మీద ఆధారపడుతున్నానే, ఏమి నా దేవుడి మీద నేను ఆధారపడితే నాకు ఎంత బాగుంటుందని చెప్పి వెంబడే కన్నీరు గార్చి రాత్రి అంతా ప్రార్థన చేశాడట. హల్లెలూయా. రాత్రి అంతా ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఉదయానికి ఒక ఫోన్ వచ్చిందంట. ఆమె ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందంటే, అమెరికాలో ఉన్న తన ఫ్రెండ్ ఫోన్ చేశాడట. అమెరికాలో ఉన్న తన ఫ్రెండ్ ఫోన్ చేసి, బ్రదర్ ఎలా ఉన్నావు అంటే, బ్రదర్ బాగున్నా, ఈరోజు నా పెళ్ళి అన్నాడట. ఈరోజు నీ పెళ్ళా అన్నాడట. అవును నా పెళ్ళి అన్నాడట. అంటేనే బాగున్నారా బ్రదర్, అంత బాగున్నారని మాట్లాడుకొని ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడట. మనసులో ప్రార్థన చేసుకుంటుంటే అప్పుడు మళ్ళీ అదే ఫ్రెండ్ ఫోన్ చేసి, బ్రదర్ ఎందుకో నీకు కాస్త డబ్బు ఇవ్వాలనిపిస్తుంది, నాకు నేను ఫోన్పే చేస్తాను, నీ అకౌంట్ నెంబరు నేను బ్యాంకులో వేస్తాను, నీ అకౌంట్ నెంబర్ నాకు పంపి అన్నాడు. ఆమె ఎంబడే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించగానే ఆయన ఏం చేశాడట, 5 లక్షల రూపాయలు పంపించాడు. ఆమె నిజం చెప్తున్నా, ఇది రియల్ జరిగింది. 5 లక్షల రూపాయలు పంపిస్తే అప్పుడు ఈయన ఎలా మారిపోయిందంటే, ఒకరోజు రాత్రి దేవుడితో గడిపినందుకు ఎంత అద్భుతం చేశాడు కదా. మనం డైలీగా గడిపితే ఎప్పుడు మొదలు పెట్టాలి చెప్పండి?
అదే అమ్మ నా పెళ్ళి ఆగిపోతేమో, నా పెళ్ళి జరగదేమో అని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతే జరుగుతుందా? నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతే జరుగుతుందా? జరగదు. కానీ ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నేను దేవుడికి మొర పెడుతున్నాను, నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను, నేను దేవుని ఆధారం చేసుకుంటున్నాను, ఆయనే నాకు దిక్కు, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట, ఆయనే నా అండ, ఆయనే నా జీవితము అని ఆయన ఆధారపడి ప్రార్థన చేయగా ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఆయన చెప్తాడు కదా నాకు ఈ విధంగా ఏంటంటే, ఈ జోబులో 1 లక్ష, ఈ జోబులో 1 లక్ష, ఇంకో కింద కుర్రవాడి దగ్గర వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకి ఏదో అవసరమైతే 1 లక్ష రూపాయలు నువ్వు ఉంచుకో, నీ దగ్గర ఉండే, నీకు లాస్ట్ నాకు ఇవి అని చెప్పి ఈ జోబులో కాయలేక మళ్ళీ వెనక జోబులో 50,000, పై జోబులో 10,000 ఇలా పెట్టుకున్నాడట. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఇచ్చేసి ఇంకా ఆయన దగ్గర 1 లక్ష రూపాయలు మిగిలింది. దేవునికి మహిమ కలుగుని. నేను ఆస్తిని చెప్పలేదండి, నిజం చెప్తున్నాను. తను నాకు జీవిత సాక్ష్యాన్ని పంచేసరికి ఎంత అద్భుతమో. ఎప్పుడు మొరపెట్టాలి చెప్పండి? శ్రమలలో మొరపెట్టాలి, బాధల్లో మొరపెట్టాలి, కష్టంలో మొరపెట్టాలి, నష్టంలో మొరపెట్టాలి. మనకి ఆయన ఏ విధంగా ఉంటాడంటే, నేను నీతో ఉన్నా, నువ్వు ఎందుకు భయపడతావు అంటాడనమాట. శ్రమలో మొరపెట్టినప్పుడు నీతో నేనున్నాను, భయమెందుకు, దిగులేందుకు. ఒక నీరసం వచ్చినా, ఒక తలనొప్పి వచ్చినా, ఒక జ్వరం వచ్చినా, మరి ఏదైనా ఏ ప్రభావం అయినా లేదా ఎటువంటి బంధకమైన ఎటువంటి బలహీనత అయినా నువ్వు మొదట చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన చేయి. ప్రార్థన, నీ యొక్క ప్రార్థన విని నీకు వెంటనే స్వస్థత ఇస్తాడు. ఆమె ఒక రోజు నా జీవితంలో పొందుకున్న అనుభవం ఏంటంటే, విపరీతమైన ఫీవర్, విపరీతంగా జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేసి అప్పటికే ఫుల్గా తలకి స్నానం చేసేసి బాగా తడిచిపోయి ఫుల్గా తలకి స్నానం చేసేసి పడుకున్నాను అన్నమాట. పడుకుంటే చలి జ్వరం. నేను అనుకుంటున్నాను, ప్రభువా నీతో గడిపి నేను నీతో గడిపాను, కానీ ఈ జ్వరం నన్ను వదలలేదు. కాబట్టి ప్రభు నా మొర ఆలకించు అని అలా పడుకొని ప్రార్థన చేస్తున్నాను. కూర్చోడానికి ఓపిక లేదు. కూర్చోడానికి ఓపిక లేకపోతే పడుకొని ప్రార్థన చేసి మళ్ళీ నా ఆత్మ అనిపిస్తుందంటే, నువ్వు మోకాల మీద ప్రార్థన చేయి. ఏమని చెప్తుంది? నువ్వు మోకాల మీద ప్రార్థన చేయి అని చెప్పి నాలో నాకు అనిపించి వెంబడి మోకాల మీద వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. నాకు హఠాత్తుగా ఒక మెరుపు కనబడింది అన్నమాట దర్శనం. ఆ మెరుపు వచ్చి నా యొక్క తలను తాకింది. తాకంగానే ఎంత ఫుల్గా ఉందో ఫీవర్, ఆ ఫీవర్ మొత్తం పోయి చెమట్ల కారేసేయండి. వెంటనే రిలీఫ్. అంటే మనం ఏం చేయాలంటే శ్రమలలో మొరపెట్టాలి, ఆమె కష్టాల్లో మొరపెట్టాలి, బాధల్లో మొరపెట్టాలి. చాలా మంది అంత కాలిపోయిన తర్వాత మొరపెట్టాలి. అది కాదు కావాల్సింది. మొరపెట్టు, నీకు నేను ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. దావీదు కూడా అంత గొప్ప మహారాజు అయినప్పటికీ, అంత గొప్ప భక్తుడైనప్పటికీ దావీదు కూడా అవసరం పడింది. అందుకే 121 కీర్తన మొదటి వచనంలో ఆయన అంటున్నాడు, కొండల తోట నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడ నుండి నాకు సహాయం కలుగుతుంది? ఎక్కడ నుండి కలుగుతుంది? ఏ మనుషుడి చేత కలుగుతుంది? ఎవరు ఇవ్వగలడు? ఏ రాజు ఇవ్వగలడు? అంటే దావీదు మహారాజు కదా, గొప్పడే కదా, మరి ఎందుకు అడిగాడు సహాయము? మనుషుల సహాయము కొంచెం, మనుషులు స్వార్థప్రియులు, ధాంబికులు. మనుషుల ప్రేమ కొంచెమే, దానికి మళ్ళీ లంచం కూడా ఉంటుంది. ప్రేమకి లంచం ఉంటుంది. పాట రాయబడింది ఏపాడు? మనుషుల ప్రేమ కొంచెం, ఆ ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ఆ ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. ప్రేమ నా యేసు ప్రేమ నా తండ్రి ప్రేమ. హల్లెలూయా. అంటే మనుష్యుల మీద ఆధారపడితే నీ కాడ లంచం ఇచ్చేంత వదలడు. అవునా కదా? కానీ మనం దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. శ్రమంలో ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలి? ఒకవేళ నీకు సమస్య వచ్చిందనుకో, నీ బాధ కలిగిందనుకో, అది ఏ బాధ కానీ, ఎటువంటి మిరాకిలే కానీ, ఎటువంటి అద్భుతమే కానీ దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదు. అది నువ్వు కళ్ళారా చూడాలి. ఎప్పుడు మొరపెట్టాలంటే చాలా మంది అంత కాలిపోయింది అది మొరపెడతారు. కానీ నీకు దేవుడు అద్భుతం చేసినా చేయకపోయినా నువ్వేం చేయాలో తెలుసా? మొరపెట్టు. నీ భర్త మారలేదా? మొరపెట్టు. నీ కుటుంబం మారలేదా? మొరపెట్టు. నేను ఇందాక ఆ వ్యక్తికి అదే చెప్తున్నాను, నాన్న నువ్వు అన్ని ద్వారాలు మూగిపడిపోయాయి,
ఏ ద్వారం ఉండాలో నీకే ప్రమాదం జరుగుతుంది. అన్ని ద్వారాలు మూసేసిన నీ కొరకు మాత్రం ప్రభు ఒక ద్వారాన్ని తెరిచి ఉంచుతాడు. ఆమె నీ కొరకు మాత్రం ప్రభు ఒక ద్వారాన్ని తెరిచి ఉంచుతాడు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయి. నేను అదే చెప్తున్నాను. నీతో కూడా నేను ఏకీభవిస్తా, నీకు కూడా నేను ప్రార్థన చేస్తా. నువ్వు ఎక్కడో బెంగళూరులో ఉండొచ్చు, నేను ఎక్కడి నుంచి నేను ప్రార్థన చేస్తా, నువ్వు అక్కడి నుండి ప్రార్థన చేయి. మన ఇద్దరు ప్రార్థన కలిపితే ఒక బలమైన ఆయుధం అవుతుంది. ఆమె ఈ ఆయుధం ఏం చేస్తుంది అంటే అవతల శత్రువుని చీల్చి చెండాడుతుంది. ఆమె అని చెప్పాను. ఖచ్చితంగా చేస్తాను పాస్టర్ గారు. ఏదైనా ఎలాంటిదైనా జయించగలిగిన శక్తి మనలో లేదు, ఒక్క దేవునిలో ఉంది. అది మనలో ఒకటి ఉంది. ఏంటి తెలుసా? ప్రార్థన చేయాలి. ఆమె ఎప్పుడు చేయాలి చెప్పండి? శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు. చాలా మంది ఈ శ్రమలు వచ్చినప్పుడు బీపీలు కొంతమందికి వచ్చారు, షుగర్లు కొంతమందికి పెరిగిపోతాయి. కొంతమందికి తలనొప్పి, కొంతమందికి ఆ ఒళ్ళంతా నొప్పిలే, కొంతమందికి టెన్షన్ పడిపోయి ఈ కపాలం పగిలిపోయి అంట ఈ బాధ వచ్చేసి ఇలా దాని బుద్ధి చేసుకుందామా, దీని బుద్ధి చేసుకుందామా, చచ్చిపోదామా, అది బెస్ట్, ఇది బెస్ట్, ఆ మార్గం బెస్ట్, ఈ మార్గం బెస్ట్, వీళ్ళ కాడ బతికే కంటే వీళ్ళ దగ్గర చచ్చే కంటే దేవుడి దగ్గర సావడం మంచిది. ఈ పనికిమాల ఆలోచనలన్నీ వస్తాయి. ఇక దేవుడి దగ్గర అంటారండి, దేవుడి దగ్గర అంటారు. ఏదో ఏ రోడ్డు మీద వెళ్ళిపోయి సత్తే పోకుండా, ఎక్కడికి వెళ్ళి సత్తే పోకుండా, ఈ ఎవరితో పడలేకపోతున్నావు, వీళ్ళతో పడలేకపోతున్నావు, అది ఇదని నా బాధలు పడతారు. కానీ అదేదో నేను అంటాను కదా, ఏ విధంగా అంటే అదేదో దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెట్టి, ఆమె మొరపెట్టి దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమె ఎంతో మంది జీవితాల్లో అద్భుతాలు చేసింది దేవుడు. నీ జీవితం ఎందుకు చేయు? కష్టం వచ్చేసరికి మన అక్క ఫోన్ చేసి అంటుంది, నా తల ఏం పనిచేయలేదు, నాకు బుర్ర ఏం పనిచేయలేదు. ఏం పని చేయలేదట? బుర్ర ఏం పని చేయలేదు అమ్మడంటే. ఏ అక్క అంటే అంటారు, మీ బావగారికి డ్యూటీ పోయి అవకాశాలు ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకుంటే దేవుడు అద్భుతం కోడి చేస్తాడు. అది చేస్తూ ఉంటే ఇంకొక అద్భుతం చేస్తాడు. అది మనం దాన్ని తోలదనుకుంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపను కోల్పోయినట్టే లేవు. మళ్ళీ దాన్ని తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేవు. ఇంకొకటి దాన్ని తింటాడు. హల్లెలూయా. అలా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? మొరపెట్టు. ఆమె మొరపెట్టాలి. మొరపెడితే ఎటువంటి కార్యమైనా జరుగుతుంది, ఎటువంటి అద్భుతమైనా జరుగుతుంది. చాలా మంది అంటారు, ఎంతని ప్రార్థన చేస్తాం ఆశేరా, ఎంతని ప్రార్థన చేస్తామండి. ఎంత ప్రార్థన చేయు, ఇంట్లో ఉన్న సైతానాలు శోధించి వీళ్ళనేసుకుంటారు. అక్కడ ఉన్నాయో లేదో తెలియదు కానీ వీళ్ళనేసుకుంటారు. ఇంట్లో దయ్యాలలో శోధించేస్తున్నాయండి. ఎన్ని ఆలోచనలు తెలుసా? పాస్టర్ గారిని కన్విన్స్ చేసేటువంటి మాట మాట్లాడేస్తారు. వాక్యం అక్కడ పనిచేయదేంటి వాళ్ళకి? పాస్టర్ గారిని కన్విన్స్ చేసేస్తారు. అక్కడ ఏమంటారు తెలుసా? ఇది చేయడము నిజమేనా, కరెక్టేనా, ఇలా చేస్తున్నాము, అక్కడ ఉన్నాయంటారా లేదంటారా, అది నిజమంటారా అబద్ధం అంటారా? అదే పాస్టర్ గారు చెప్తారు కరెక్టే, వినవు వినవు. మొన్న కెలంపూడి ప్రాంతానికి దేవుడు వాక్యం చెప్పడానికి నన్ను తీసుకెళ్ళాడు కదా. ఆ రోజు ఒక ఆవిడ అంటుంది, అందరింటికి తీసుకెళ్తున్నారు. అందరింటికి తీసుకెళ్తుంటే ఒక ఆవిడ వచ్చిన చేపట్టుకుని లాగేస్తుంది అన్నమాట. రండి 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 అంటుంది. ఈ అమ్మాయి దేనికి అన్నా అంటే, మా ఇంట్లో ఏదో చెప్పి వెళ్ళిపోండి. నేనే 10 చెప్పిన ఉన్నా, నేనేమన్నా 10 చెప్పిన ఉన్నా అంటే ఆవిడేమంటా తెలుసా? నేను అలాగనే అడిగితే అంటది, ఎవరో ఇంటి దగ్గర ఒక ప్రవచనం చెప్తున్నారు కదా పాస్టర్ గారు అంటే, అమ్మ దేవుడు బయలుపరిస్తే చెప్తాను, నేనేమండి దేవుడు ఏదైనా మాట్లాడితే చెప్తాను, నేనేమండి అని నేనంటే, అలా కాదు పాస్టర్ మీరు రండి అన్నాడు. మొత్తానికి ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇంక అదే బాధ. ఏంటి తెలుసా? దేవుడు అక్కడ ఏం చూపించాడండి, దేవుడు అక్కడ ఏం మాట్లాడాడండి. అక్కడ మా వాళ్ళ జీవితాలు నేను చెప్పముందు వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పలేదు ఏమీ. కానీ నాకు బయలుపరిచింది వేరే సంగతి. అక్కడ చెప్తే అక్కడ గుండెలో రాయబడుతుందని చెప్పేసి నేను మాట్లాడలేదు.
కానీ అక్కడ ఉన్న అమ్మాయి అంటుంది ఏమన్నాడు, ఏడు చూపించాడండి, ఏడు చూపి అదే బాధ. ఇంకా ఎక్కడి వరకు నేను బండి ఎక్కి మళ్ళీ వచ్చేసేంత వరకు కూడా అదే బాధ. చెప్పండి పాస్టర్, చెప్పండి పాస్టర్, చెప్పండి పాస్టర్, ఏడు చెప్పు. కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. ఏడు చెప్పాలి అనేసి నేను వాళ్ళ ముందు, లేదు పాస్టర్ చెప్పండి చెప్పండి. ప్రతి ఇంటి దగ్గర చెప్పారు, మా ఇంటి దగ్గర ఏం చెప్పలేదు. నాకు చాలా బాధ చేస్తుంది పాస్టర్ గారు. ప్రతి ఇంటి దగ్గర దేవుడు బయలుపరిచాడు, ఇక్కడ దేవుడు బయలుపరచలేదు అనుకోవచ్చు కదా. ఆమె హల్లెలూయా. అప్పుడు తీరం మోసి నువ్వేమంటానుకో అమ్మ మరి చెప్తున్నాను అన్నాను. అంటే మీ ఎదురులో దురాత్మ ఉందని చెప్పాను. మీ ఎదురులో దురాత్మ ఉందని కరెక్ట్ అండి పాస్, కరెక్ట్, అదే కరెక్ట్. రాదండి, చర్చికి రాదండి ఆవిడ అన్నదన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో నీ ఇంట్లో అనేది దురాత్మ ఏదో సేవకుడు వచ్చి నీ ఇంట్లో ప్రార్థన చేయాల్సలే, ఎవరో దైవజనుడు వచ్చి నీ దగ్గర ప్రార్థన చేయాల్సలే. దైవజనుడితోనే రిలీజ్ అవుతుందంటే దేవుడే దైవజనుడు పంపిస్తాడు. అమ్మా ఇది విన్నాను చాలా. దైవజనుడు ప్రార్థన చేస్తే రిలీజ్ అవుతుందని దురాత్మ కానీ ఒక చీకటి కానీ లేదంటే ఒక తల్లికి కానీ ఒక ఏదైనా కానీ అవసరమైతే నిన్ను ఏదో సభకైనా నడిపిస్తాడు, లేదంటే నీ ఇంటికి దైవజనుడైనా నడిపిస్తాడు దేవుడు. ఆమె నీకు అవసరమైతే. అంతేగాని ప్రతి దానికి దైవజనుడు రావాలి, ప్రార్థన చేయాలి, దైవజనుడు రావాలి, ప్రార్థన చేయాలి. అంటే నీలో విశ్వాసం ఏమో తెలుసా, నీలో విశ్వాసం బలపడదు, దైవజనుడి మీద విశ్వాసం బలపడుతుంది నీకు. అర్థమైంది మీకు? నీకు అర్థం కాదు కదా. ఇప్పుడు ప్రతి దానికి దైవజనుడు పిలిపించుకోవడంలో తప్పు లేదు. దైవజనుడు ఇచ్చిన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయా లేదా? అంటే దేవుడే దైవజనుడు ఉంటాడు కాబట్టి ఆశీర్వదిస్తాం, అవునా కదా. మనం ఎవరిని దైవజనుడు ఖాళీ సున్నా, దేవుడు వాడుకుంటేనే. అది వాడుకున్న వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను, అందరి కోసం నేను చెప్పట్లేదు. అయితే ఈ దైవజనుడు పిలిపించుకొని ప్రార్థన చేయగానే హీలింగ్ అయిపోదు. అవుతుంది అవదా? అయిపోదు. అయిపోయిన తర్వాత అప్పుడు నీ యొక్క ఆ యొక్క విశ్వాసం ఎవరి మీద ఉంటుంది తెలుసా? నీ విశ్వాసం దైవజనుడి మీదే ఉంటుంది, అవునా కదా. అదే నీ విశ్వాసం ఎలా ఉంటుంది తెలుసా? ఒకవేళ బయట నేను ఉన్నా, అమ్మ నేను రావడానికి అవ్వలేదు, నువ్వు ధైర్యం ప్రార్థన చేసుకొని చెప్పినప్పుడు దేవుడితో సమాధానం వచ్చేంత వరకు గడుపు. రిలీజ్ వచ్చిన తర్వాత నీ మీద నీకు విశ్వాసం ఉన్నట్టు కనబడుతుంది. ఆమె చెప్పి హల్లెలూయా. దైవజనుడు వచ్చి ప్రార్థన చేయాలి, అప్పుడు అద్భుతం జరుగుతుంది అంటే కుదరదా. కొన్ని సందర్భాల్లో నీవు కూడా ప్రార్థన చేయాలి విశ్వాసం ఉంటే. కొన్ని సందర్భాల్లో అదే నీకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, నేను ఎక్కడో ఏదో రాష్ట్రంలో ఉంటాను, లేదా ఏదో పట్టణంలో ఉంటాను, ఏదో పల్లెలో ఉంటాను, లేదా ఎక్కడో ఉంటాను. అప్పుడు నేను రావడానికి కావాలే, ఫోన్లో ప్రార్థన చేస్తాను చేయమంటే, కానీ నేను రావడానికి కావాలే. నీ విశ్వాసం అనుకుంటుంది ఆయన వచ్చి నా తల మీద చేయబడి తగ్గుతుంది అని విశ్వాసం నీకు ఉంటుంది. మరి నేను రావడానికి అవకాశం లేనప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఆ విశ్వాసం మీద ఆధారపడితే నువ్వు పరలోకం చేరుతావు తప్ప దైవజనుడి మీద విశ్వాసం మీద ఆధారపడితే నువ్వు పరలోకం చేరవు. గుర్తుపెట్టుకో. పరలోకం చేరడానికి చాలా మార్గాలు, ఆటంకమైన మార్గాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మీకు చెప్తున్నాను, అది మన హృదయంలో ఉంటే సరి చేసేసుకోవాలి. ఓకే, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎందుకు దైవజనుడు రావాలంటే ఆ విశ్వాసం నీకు ఉండకూడదు. ఈ విశ్వాసం ఏంటో తెలుసా? నేను రాలేని తామున, నేను రాలేకపోతున్న ఇబ్బంది పడుతున్న సమయమున నీ విశ్వాసం మీద నువ్వు ఆధారపడాలి. దేవునికి మహిమ కలుగునుగా. శ్రమ ఏం చేస్తుందండి? కొంతమందికి జ్ఞానాన్ని నేర్పిస్తుంది తెలుసా, కొంతమందికి ఉపదేశం నేర్పిస్తుంది, కొంతమందికి మంచి మార్గంలో నడిపిస్తుంది శ్రమ, కొంతమందికి మంచి బాటలోనే నడిపిస్తుంది శ్రమ తెలుసా. శ్రమలు నాకే ఎందుకు వస్తున్నాయి అంటే, అసలు శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసు మీకు? శ్రమలు కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా? ఏ లోకంలో నీకంట అనకూడదు కానీ పనికిమాలోనికి ఏ శ్రమ రాదు, తాగినోడికి ఏ శ్రమ రాదు, తిరిగినోడికి ఏ శ్రమ రాదు, ఒళ్ళు అమ్ముకుని ప్రతినోడికి ఏ శ్రమ రాదు. నీకే ఎందుకు వస్తుందో తెలుసా? నీకే ఈ కష్టం ఎందుకు వస్తుందంటే నీవు మాత్రమే దేవుని దగ్గర నిలబడగలవు. అందుకే శ్రమని. ఇప్పుడు నువ్వే మార్గం, నీకు శ్రమ వచ్చిందని బాధ వచ్చిందని ఇంకో మార్గంలోకి వెళ్ళిపోయే వ్యక్తి కాదు కదా నువ్వు. అలా వెళ్ళవని నమ్మకం నీ మీద పెట్టాడు, అందుకే నీకు శ్రమ. అర్థమైంది మీకు? నువ్వు ఇంకొకరు ఉన్నారు నీకు ప్రియతంగా శ్రమలు వచ్చాయి అనుకో, ప్రియతంగా శ్రమలు వచ్చిన వెంబడి ఏం చేస్తారంటే ఈ మార్గాన్ని వదిలిపెట్టి, ఏ మార్గాన్ని
యేసయ్య మార్గాన్ని వదిలిపెట్టి వేరే మార్గాన్ని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ భ్రష్టత్వంలో బ్రతుకుతున్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి శ్రమలు వస్తే ఎంత శ్రమ వచ్చినా అనిపిస్తారు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టారు. అలాంటి వాళ్ళు ఎన్నుకొని నిన్ను ఆ శ్రమల నుంచే నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? నీవు మాత్రమే సరైన దానివి, నీవు మాత్రమే సరైనోడివి ఆ శ్రమను భరించడానికి. ఆమె హల్లెలూయా. లోకములో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కంటే మరియే ఎందుకు పరిశుద్ధంగా కనబడింది దేవుని దృష్టికి? ఆవిడ్ని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె ఆవిడ్ని మాత్రమే దేవుడు తన మరి గర్భంలో పుట్టాడు. ఆమె తనని ఎన్నుకున్నాడు, అంతే. హల్లెలూయా. ఆనాడు పాపము చేసిన ప్రతి వాడికి దేంతో చంపేవారు? రాళ్ళతో చంపేవారు. కాబట్టి ఆ శిక్ష భరించేకుండా పాపం చేయకుండా ఉండటం మేలే అని తెలిసే ఎవరు పాపం చేసేవారు కాదు మోసే ధర్మశాస్త్రం ప్రకారం. కాబట్టి ఎవరు పాపం జోలికి వెళ్ళేవారు కాదు. ఆ రోజు ఎవరో వెళ్ళేవారు, రాళ్ళతో పట్టబడి చంపేవారు. ఆ రోజులు ఆ భయం ఉండేది కాబట్టి పాపం చేయలే. అలాగని అనుకుంటే మనం నీతిమంతులు చాలా మంది ఉంటారు కదా, కానీ మరీ కడుపుని ఎందుకు పుట్టాడు దేవుడు అంటే అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఆవిడే నీతిమంతురాలు తనకు కనపడి. ఆమె ఆవిడ మాత్రమే నిలబడగలుగుతారు. ఆమె ఆ శ్రమకి నీవు మాత్రమే నిలబడగలుగుతావు, ఆ బాధకి నీవు మాత్రమే నిలబడగలుగుతావు, ఆ కష్టానికి నీవు మాత్రమే నిలబడగలుగుతావు. కాబట్టి నీకు శ్రమ అంతే తప్ప అందరూ మంచిగానే ఉన్నారు, నాకేది బాధ అనుకున్న కొలది ఎక్కువైపోతుంటాయి. అనుకున్న కొలది ఎక్కువైపోతుంటాయి. బిడ్డ అనుకోవద్దు, నాకేంటి బాధ, నాకేంటి కష్టము, నాకేంటి ఇబ్బంది అని. నీవు మాత్రమే నిలబడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ సమయంలో ప్రార్థన చేయాలి. ఏ సమయంలో? శ్రమ వచ్చినప్పుడు ఆ సమయంలో నీవు ప్రార్థన చేస్తే, ఆకాశంలో నువ్వు ప్రార్థన చేస్తే. చాలా మందికి ఆ టైంలో ప్రార్థన రాదండి. ఏమవుతుంది చెప్పండి? నీకు బాగా తెలుసు ఏటో, ఇక్కడ ఉన్నారు బాగా తెలుసు ఏడవుతుంది. ఇంకా చెప్పండి ఇంకేమో? భయము, ఫస్ట్ ఏడుపు, తర్వాత భయము, ఇంకా 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 ఇయ్యనా ఉన్నాయి. శత్రువుకి సంబంధించిన చాలా ఉన్నాయి ఇలాంటి ఆయుధాల దగ్గర. ఆమె శత్రువుకి సంబంధించిన చాలా ఆయుధాలు ఉన్నాయి. ఏటం ఒకటే కాదు, ఏటం ఒకటే కాదండి. నువ్వు ఏడుస్తావు అని చెప్పావు, తర్వాత భయం అని చెప్పావు, భయపడిపోతావు అని చెప్పావు, కరెక్టే. ఏడుస్తావు అని చెప్పావు, కరెక్టే. ఇంకా ఉన్నాయి ఇలాంటివి చాలా ఆయుధాలు. ఇప్పుడు ఈరోజు చాలా మంది పేపర్లో న్యూస్లో మనం చూస్తే ఏమవుతుందో తెలుసా? అప్పులు ఎక్కువైపోయి చచ్చాడు, పురుగుల మందు తాగి చచ్చాడు, పంట పండకపోతే ఎవరో డబ్బులు ఆ వడ్డీకి ఇచ్చిన ఆ వ్యక్తి మనకి తిరిగి ఇవ్వలేదంటే ప్రతిదానికి చావే పరిష్కారమా? ప్రతిదానికి చావడమే పరిష్కారమా? ప్రతిదానికి చావే పరిష్కారం అనుకుంటే మనిషి మీద భూమి మీద ఏ మనుషుడు ఉండడు. మనిషి భూమి మీద ఉండడం. ఆమె హల్లెలూయా. మనిషి భూమి మీద ఉండగలుగుతాడు. ప్రతిదానికి చావే పరిష్కారం. దాన్ని దాటే కెపాసిటీ నాకు ఇవ్వబడవా? ఆమె హల్లెలూయా. నీ ఆలోచన నీ కంట్రోల్లో ఉండాలి ఎప్పుడు కూడా. క్రైస్తవ బిడ్డలకి నీ తలంపు నీ కంట్రోల్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఎటువంటి తలంపైనా నీవు నీ శరీరాన్ని ఆపరేట్ చేయాలి. ఆమె గుర్తుపెట్టుకో, నీ శరీరాన్ని నీవు ఆపరేట్ చేసే విధంగా ఉండాలి. అది నిన్ను ఆపరేట్ చేయకూడదు. అమ్మో ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను, అమ్మో ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, అమ్మో ఈ ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాను. తట్టుకునే శక్తి నువ్వు దేవుడి దగ్గర అడిగితే ఇస్తాడు దేవుడు. ఆమె నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు నీకు. కానీ నువ్వేమంటా తెలుసా? తట్టుకోలేకపోతున్నాను బాబోయ్, అబ్బో ఇబ్బందులు పడలేకపోతున్నాను బాబోయ్, సమస్యలు కూడా వెళ్ళలేకపోతున్నాను బాబోయ్, దీనికి ఈ బ్రతుకు ఎందుకు ఈ బ్రతుకు నాకు? ఎందుకు ఈ బ్రతుకు అంటే దేవుడు నిన్నే ఎందుకు పుట్టిస్తాడు? అది నిన్నే ఎందుకు పుట్టించాడు? ఎందుకు నాకు ఈ బ్రతుకు అనుకోడాక అంటే నువ్వు ఎందుకు నాకు ఈ బ్రతుకు అన్నప్పుడల్లా నువ్వు దేవుణ్ణి ఏ విధంగా చూస్తున్నావో తెలుసా? దేవుణ్ణి ఏ విధంగా, నిన్ను నిర్మించినాడు ఆయనే కదా, నిన్ను సృష్టించినాడు ఆయనే కదా, తల్లి గర్భంలో రూపింపబడక ముందు నేను ఎరిగి ఉన్నాను అనే దేవుడు ఆయనే కదా.
ఆయన్నే నువ్వేం చేస్తున్నావు అంటే చిత్తుకాయతలో తీసి పారేస్తున్నావు. నువ్వేమనుకుంటా తెలుసు శ్రమలో, ఎందుకు నాకు ఈ జీవితం దేవా, నువ్వు చూస్తున్నావు, నువ్వు చూసి కూడా నా జీవితాన్ని మార్చలేదు, నువ్వు చూసి కూడా నా భవిష్యత్తును మార్చలేదంటే ఆయన ఒక ప్రణాళిక చెప్పు నీ సృష్టిస్తే ఆయన మీద నిందేస్తున్నావు. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే దేవుణ్ణి కూడా చిత్తుకాయతలో తీసి పారేస్తున్నావు. నీ నిర్మాణకుడు ఆయనే కదా, నీ శిల్పకారుడు ఆయనే కదా, మాట్లాడారు కదా, అవునా కదా? నీ శిల్పకారుడు ఆయన అయినప్పుడు ఆయన నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నీవు ఒక కొడుకును కన్నావు, ఆడంటాడు నన్ను ఎందుకు కన్నావు అమ్మ అంటే నీకు ఎంత గాయం ఉండదు, ఏనా? అవునా కదా? నన్ను ఎందుకు కన్నావు? నువ్వేదో ఆలోచనలో ఉన్నావు, నీవు ఆలోచన నుంచి బయటకు సరి కూర్చో, ఆలోచన బయట. వాక్యం చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆ తల్లి నీ కుమారుడు నిన్ను అంటాడు, ఏమని అంటాడో తెలుసా? ఎందుకు నన్ను కన్నావమ్మా, పోషించడం చేత కాకపోతే ఎందుకు కన్నా అనే ఉంటాడులే. ఎవడు కనమండు, చంపిస్తే పోకుండా కదా, ఇప్పుడు గుంట్లో చంపిస్తే పోకుండా అంటాడు కదా. అరే నీకు నిజమైన ఆలోచన ఏమనుకోండి తెలుసా? నీ మాట నీ గురించి నిన్ను కన్నది ఎందుకరా, నిన్ను పెద్దోడు చేసింది ఎందుకరా, నా మీద అపనాందలు వేస్తావనా అంటారా? అంటారా? నిన్ను కన్నది ఎందుకా, నువ్వు నా మీద నిందలేస్తావనా నిన్ను కన్నాను, నువ్వు నా మీద కోపడతావనా నిన్ను కన్నాను. అయితే ఎందుకన్నావు? నన్ను పెంచి పెద్ద చేసి నేను నిన్ను ఎలా చూస్తున్నాను, నువ్వు నన్ను రేపు అలా చూస్తావని నిన్ను కన్నా నేను అంటది తల్లి. అప్పుడు నువ్వు బాధపడతా నువ్వు మనిషివే ఎంత బాధపడితే ప్రపంచాన్ని నోటి మాట ద్వారా సృష్టించాడు, కొన్ని వేల కోట్లాది మందిని సృష్టించి భూమి మీద ఎంతమంది అంటున్నారు రోజుకి ప్రభుత్వం? ఎంతమంది అంటున్నారు నన్ను ఎందుకు కన్నావయ్యా, నన్ను ఎందుకు సృష్టించావయ్యా, నన్ను ఎందుకు పెద్దోడు చేసావయ్యా, నన్ను ఎందుకు ఈ పరిస్థితులు ఉంచావా? నువ్వు అన్నప్పుడల్లా ఆయనకి ఆయన రేపుతున్నావు. జాగ్రత్త సుమి, ఏ రోజు ఆ మాట అన్నది. నన్ను ఎందుకు కన్నావు, నన్ను ఎందుకు సృష్టించావు భూమి మీద? శ్రమ వచ్చేసరికి, బాధ వచ్చేసరికి తల కొట్టేసుకొని ఏంటంటారు ఆ బాధలు సమస్యలు చూడలేక చచ్చిపోవడం వేస్తే ఈ జీవితం వ్యర్థం అంటాం. ఈ జీవితం వ్యర్థం అన్నప్పుడల్లా దేవుడు నీకు ఏం చేయాలి తెలుసా? జ్ఞాపకం రావాలి, ఆయనే నీ నిర్మాణకుడు కాబట్టి. ఆమె హల్లెలూయా. అర్థమవుతుందన్న సారాంశం, అర్థమవుతుందన్నమాట. నన్ను ఎందుకు అన్నావు ప్రభా, నన్ను ఎందుకు సృష్టించావు ప్రభా? నా జీవితము మధ్యలోనే ముగించుకుంటే బాగున్నా కదా అన్నప్పుడల్లా ఆయన గాయాలను రేపుతున్నావు. ఎందుకంటే నిన్ను నిర్మించింది ఆయన. అదేంటంటే నన్ను నిర్మించింది మా తల్లి అయితేనా, మా తల్లి కడుపులో పుట్టాను అని నువ్వు అనుకోవచ్చు. మరి నీ తల్లిని నిర్మించింది, తన తల్లిని నిర్మించింది. ఎలాగైతే ఆదాము దగ్గరికి అనుకో, ఆదామునే నిర్మించింది ఆమె. దేవుడు అంటున్నాడు కదా, దేవుడు ఏమంటున్నాడు అంటే తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక ముందే నీ జీవితం ఏంటో రాసి ఉంచాడు ఆయన. నీ జీవితము, నీ భవిష్యత్తు, నువ్వు ఎలా తిరుగుతావో, ఎలా ఉంటావో, ఎలా మార్పు చెందుతావో, ఎలా జీవిస్తావో, దేవుళ్ళో ఉంటావా, నరకంలో ఉంటావా, అన్నీ ఆయన తెలుసు, అన్నీ ఆయన తెలుసు. కాబట్టే నువ్వు ఎవరి మీద ఆధారపడాలి తెలుసా? నా ఆధారమైన హల్లెలూయా, హల్లెలూయా. గుర్తు పెట్టుకోబెట్ట, నీ నిర్మాణకుడు నిన్ను నువ్వేమంటున్నావు అంటే చెత్త కాగితాలు తీసి పారేస్తున్నావు. దేవుడిని నువ్వేం చేస్తున్నావు? పేపర్, చిరిగిపోయిన పేపర్ నలిపి ఇలా పారేస్తాను చూసావా? ఆ బజ్జీలు తెచ్చుకున్నామండి, ఎక్కడ చిన్న చూ ఓకే, బజ్జీలు తెచ్చుకున్నాం, తినేసి ఆ కాగితం ఇంట్లో దాచుకుంటావా? డస్ట్బిన్లో కాగితం పడేసినట్టు నీ నిర్మాణకుని కూడా నువ్వు వ్యర్థంగా మాట్లాడుతున్నావు. కాగితానికి ఇచ్చి విలువ కూడా నువ్వు దేవుడికి ఇవ్వట్లేదు. కాగితానికి ఇచ్చి విలువ లేదు నీ కాడ, దేవుడికి ఇవ్వట్లేదు. అది ఎంత పెయిన్ ఉంటుంది ఒకసారి గమనించు, ఆయనకి ఎంత బాధ ఉంటుంది ఒకసారి గమనించు, ఆయన హృదయంలో ఎంత వేదన ఉంటుందో ఒకసారి గమనించు. నీ తల్లి నీ యొక్క కుమారుడిని ఒక మాట అనేసరికి నువ్వు ఎంతో గాయపడిపోతావు. ఎందుకురా అలాగవుతున్నావు? నేను కన్నా నేను చేసిన తప్పేంట్రా, నిన్ను పెంచడం నేను చేసిన పొరపాటు ఏంట్రా అని నువ్వు ఎంత పెయిన్ తెచ్చుకుంటావో అంతకన్నా డబుల్ పెయిన్ ఉంటుంది దేశానికి. ఎందుకంటే నీ నిర్మాణకుడు ఆయన.
ఎందుకు నాకు ఈ జీవితం అనుకున్నావా? ఎందుకు నాకు ఈ భవిష్యత్తు అనుకున్నావా? ఎందుకు నాకు ఈ యొక్క బాధ అనుకున్నావా? నీవైతే నిలబడతావు కాబట్టి నేను పెట్టాడు అక్కడ, అంతే. బిడ్డ, శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మొదలుపెట్టు. ఆమె యోగుకి శ్రమలు వచ్చాయి. యోగు కానీ నువ్వు అది గొప్పది కాదు. యోగుని ఎందుకు మన ముందు ఎందుకు పెట్టాడో తెలుసా? యోగుని 7,000 గుర్రాలు, 7,000 ఆడజాతుల గాడిదలు, 10 మంది పిల్లలు, ఆస్తి, అంతస్తు, పరువు, పలుకుబడి, పనోళ్ళు, నాన్నవాళ్ళు అందరూ ఒకేసారి పోయారు. వెళ్ళిపోయినప్పుడు ఏమన్నాడు? దేవుని స్తోత్రం అంటావా? నువ్వు అనగలవా? అంటావా నువ్వు? అనలే. నీకు చేత కాదు. అంటే నువ్వు దేవుని కన్నా వస్తువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు. నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈరోజు దేవుడు చాలా స్పష్టంగా మీద మాట్లాడుతున్నావు, నాకు అర్థం కాలేదు. నేను చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుని నేను మాట్లాడట్లేదు, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వస్తువుకి ఇచ్చిన విలువ కూడా దేవుడికి ఇవ్వట్లేదు. అవునా కదా? ఎలాగో చెప్పమంటారా? ఇప్పుడు వస్తున్నాను, బండి మీద వస్తున్నాను, బండి యాక్సిడెంట్ అయింది. బండి యాక్సిడెంట్ అయితే బండి అంతా నుజ్జు అయిపోయింది. నుజ్జు అయిపోతే నేనేమనాలి? దేవుని స్తోత్రం అనాలా? దేవుని స్తోత్రం అనాలా? ఆడెవడో బుద్ధించాడు, ఆయన బండ బూతులు తిట్టేసి ఈ చెప్పులు ఇవన్నీ కొట్టుకుపోయి అనుకో, ఎందుకు బ్రహ్మ నాకు ఇలాంటి జీవితం ఇచ్చావు అంటావా? ఈ రెంట్లు ఏంటంటారు చెప్పండి, నిజం చెప్పాలి. ఆయన తిడతాము, ఆయన అంటాము, తర్వాత ఈ నిప్పులకి తట్టుకోలేక దీనంతా సచ్చితే బాగుండు, ఎందుకు నాకు ఈ జీవితం ఇచ్చావు అంటారా? అప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుణ్ణి అనరాని మాట అంటున్నావు. అనరాని మాట నీ నోటి ద్వారా అంటున్నావు. నీ కన్నులకి తేడామే ఉంది. నువ్వు ఎంత భక్తి చేస్తే వేస్టే కదా, వృధా కదా. బిడ్డ, ఏ రోజు కూడా మాట నేను ఉంటాను రాని చస్తే బాగుండు అని మాటకి అర్థాలు ఉన్నాయి. నీ నిర్మాణకుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ తండ్రిని నువ్వేం చేస్తున్నావు తెలుసా? అదే నేను ఎలాగ ఎంత మేలుగా చెప్తారు ఏంటంటే దూషించడం కాదు, గుండెల మీద తగ్గుతున్నాడు. వెనక నుండి తన్నింది ఒకరు, తన మోముపై ఊసింది మరి ఒకరు. వెనక నుండి తన్నింది ఒకరు, తన మోముపై ఊసింది ఒకరు. గేలి చేసినారే పరిహాసమాడినారే, గేలి చేసినారే పరిహాసమాడినారే. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. హల్లెలూయా. ఆయన వెనక నుండి దన్నింది, మొహంపై పిడిగుద్దురు. అది శ్రమలా కాదా? అంటే యేసుప్రభు గారు నువ్వు గొప్పడువా? చచ్చబాకుండా అంటాం మాట. బిడా, గాయం రేపుతున్నావు, జాగ్రత్త సుమ్మి. ఆ సిలువలో కొట్టినోళ్ళు నీ మాట కూడా ఒకటే గుర్తుపెట్టు అన్నప్పుడు. అలా సిలువలో ఆయన వేసేటప్పుడు కొట్టేరు చూసావు, మొహం మీద ఊసేరు చూసావు, వెనక నుండి తన్నేరు చూసావు. వాళ్ళు తన్ని చూపించారు, నువ్వు మాటతో దేవుని చంపుతున్నావు. నువ్వు మాటతో దేవుని చంపుతున్నావు.
ఎందుకురా ఈ జీవితం అన్నప్పుడల్లా ఆయన నువ్వేం చేస్తున్నావు తెలుసా? గాయాలు రేపుతున్నావు. నీ నిర్మాణకు నువ్వేమంటున్నావు? వ్యర్థుడా అంటున్నావు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నువ్వు వ్యర్థమైన జీవితాన్ని నాకు ఇచ్చావు అంటున్నావు. అంటున్నావా లేదా? శ్రమ వచ్చేసరికి, కష్టం వచ్చేసరికి, బాధ వచ్చేసరికి, నింద వచ్చేసరికి నువ్వేమనుకుంటున్నావు తెలుసా? టైం అయిపోతుంది అనుకుంటున్నావు. 2 నిమిషాలు. ఓకే, దేవునికి మహిమ కలుగుతుంది. వ్యర్థుడా, ఆయన వ్యర్థంగా మాట్లాడుతున్నాను. కానీ ఏ రోజు నీ నోటి ద్వారా ఆ మాట నేను వినడానికి వీలు. ఆమె చెప్పండి. నీ నోటి ద్వారా యేసయ్య ఆ మాట వినడానికి వీలే. ఎందుకో తెలుసా? నీ నిర్మాణకుడు ఆయన. నిన్ను శ్రమలో ఉంచడమే ఆయన చేసిన గొప్ప త్యాగం. ఆమె నువ్వు శ్రమలో ఉంటేనే నలుగుతావు, ప్రార్థన వస్తుంది, భారం వస్తుంది, బాధ్యత వస్తుంది. జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది, బ్రతుకంటే ఏంటో అర్థమవుతుంది, కుటుంబం అంటే ఏంటో అర్థమవుతుంది, బిడ్డలంటే ఏంటో అర్థమవుతుంది, దేవుడు అంటే కూడా ఏంటో అర్థమవుతుంది శ్రమలో. ఆమె అందుకే నీ నిర్మాణకు నువ్వు ఎప్పుడు కూడా వ్యర్థుడా అనొద్దు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి శ్రమలో మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే ఆయన ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు. ఆయన ప్రతీదీ ఇవ్వగలడు. ఆమె ప్రతీదీ ఇవ్వగలడు. ఆయన ఇచ్చే దేవుడు. నువ్వు పొందుకుంటేనే ఉంటావు. ఆయన ఇవ్వడమే తెలుసు ఆయనకి, నీకు పొందుకోవడమే తెలుసు. కానీ ఒకరోజు చెప్తావు నేను పొందుకోలేదు, పేతులకు అబద్ధం ఆడుతావు. ఏమిచ్చాడు దేవుడు నాకు? ఏమిచ్చాడు దేవుడు నాకు? ఇచ్చిందంత దేవుడు కాదా? నీ భర్త, నీ పిల్లల, నీ తల్లిదండ్రుల, నీ కుటుంబమా, నీ అన్నదమ్ములా? ఎవరిచ్చారు నీకు? అన్నిటికన్నా విలువైనది నీ జీవితం. నీ జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఆమె చెప్పు. అంత నిర్మాణకుడు ఆయన. గొప్ప దేవుడు మన పక్షాన మనకే భయం లేదు. దేవునికి మహిమ కలుగును కనుక చూడండి 8 నిమిషాలు వచ్చింది. ఆ నిర్మాణకుడిని మనం ఏం చేయాలి తెలుసా? ఎంత మనసారా ఆరాధిస్తామో, ఎంత మనం ఆరాధిస్తామో, ఎంత మనం గణపరుస్తామో, ఎంత మనం దేవుని నామాన్ని మహిమపరుస్తామో అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమలో ఆయన మొరపెట్టు, లేకపోతే నీ సమాధానం ఎన్నటికీ రానే రాదు. మొరపెట్టు. ఒకరోజు సమాధానం రాలేదా, 2 రోజులు రాలేదా, 4 రోజులు రాలేదా, సంవత్సరం రాలేదా, మొరపెడుతూనే ఉండు. దేవుడి దగ్గర అత్యున్నతమైన కృపను పొందుకుంటాం. ఆమె ఆ మొరపెట్టినప్పుడు లాస్ట్ పాయింట్కి చెప్తున్నాను, ఖచ్చితంగా 100% సమాధానమే వస్తుంది. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించుగా, దేవుడి మాటలు ఆశీర్వదించు. హృదయంలో పడి చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు వెనుతండి, కృపాలోకమందున ప్రభు, అవునయ్యా, శ్రమలో నీకు మొరపెట్టమన్నా. నేను దావీదు శ్రమలో ఉన్నప్పుడు నీ వైపు తిరిగి నీకు మొరపెట్టినప్పుడు ప్రభా, దావీదు జీవితాన్ని మార్చిన దేవా, ఇదిగో తండ్రి, నీ కుమార్తెలు, వారి కుమారులు, వారి జీవితాలు, వారి బ్రతుకులు మార్చండి. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ప్రభా, ఈ ప్రార్థనలో వారు ఏకీభవిస్తున్నట్లయితే వారిని వారి కష్టాల నుంచి విడిపించండి, రక్షించండి. ఆయన బలమైన సన్నిధి వారికి తోడయించండి, బలపరచండి, స్థిరపరచండి, బలమైన పునాదిపై నిలపండి. ప్రభా, శ్రమలు నాకెందుకు వస్తున్నాయి, బాధలు నాకెందుకు వస్తున్నాయి, కష్టాలు నాకెందుకు వస్తున్నాయి అని అనుకునే బదులు ప్రభా, నీవిచ్చిన ఈ మంచి జీవితాన్ని మేము అనుభవిస్తున్నాం, మేము నా దేవుడు పెడితే వస్తున్నాయి తప్ప మరి దేని వల్ల కూడా రాలేదు అనుకొని మీరు విశ్వసించి గుర్తుపెట్టుకొని ప్రభా, నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితాన్ని దయచేసి నడిపించి ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశించమని పొందమని. ఎవరైనా నాయన తండ్రి ఇంకా ఈ శ్రమలో నాకెందుకు, నేను చస్తే బాగున్నాం అనుకుంటున్నారేమో, నాయన ప్రభా అలాంటి వారికి మంచి జీవితాన్ని ఇవ్వండి. నాయన ప్రభా, మాట ఎన్నట్టు వారి నోటు వినకుండా మీ సహాయాన్ని, మీ కృపని, మీ దయని బిడ్డలపై ఉంచి నడిపించి సహాయం చేసి మేలులతో నింపుమని, ఆశీర్వాదాలతో నింపుమని, నీ దైవ సన్నిధి, దైవ ఆత్మ, దైవ అభిషేకము అయా బిడ్డల తోడించి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, నాయనా తండ్రి యేసయ్య, నాయనా ప్రభా, మరణాన్ని అయా జయించిన దేవుడు నీవు. ఇదిగో తండ్రి, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ
అనేటువంటి అయా దేవాది దేవుడు నాయన అయా మరణాన్ని సహితము లెక్క చేయకుండా మా కొరకు ప్రాణం పెట్టావు అయా. నీవు సృష్టించిన ఒక నిర్మాణకుడు కాబట్టి మా శరీర ఆకృతి ఎలాగుండాలో, మా జీవితం ఎలాగుండాలో, మా భవిష్యత్తు ఎలాగుండాలో, మా జీవిత విధానం ఎలాగుండాలో ప్రభా నీవే తేటగా సూటిగా మాతో మాట్లాడావు అయా. మాట్లాడమే కాదు కానీ మమ్మల్ని నిర్మించావు, మమ్మల్ని కొన్నావు అయా, మమ్మల్ని కడిగావు. ఈ శోభతో నా హృదయం కడుగు ప్రభా అన్నట్టు అయా మమ్మల్ని కడుగుతూ ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు. ఎప్పుడు కూడా మేము నాయన తండ్రి వ్యర్థమైన మాటలు మా నోటంట పలకకుండా అయా, వ్యర్థమైనటువంటి అయా మాటలు మా జీవితంలో రాకుండా ప్రభా మా నిర్మాణకుడు మేము గౌరవించాలి, మా నిర్మాణకుడిని మేము ఆశ్రయించాలి. ఆయన తప్ప మమ్మల్ని ఎవ్వరు ఈ శ్రమలోంచి విడిపించలేరు, ఆయన తప్ప మమ్మల్ని ఎవ్వరు ఈ కష్టాల నుంచి విడిపించలేరు, ఆయన తప్ప మమ్మల్ని ఎవ్వరు ఈ బాధ నుంచి విడిపించలేరని విశ్వసించి గ్రహించలాగున తెలుసుకునేలాగున ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మహిమనందుమని ఏ యొక్క తండ్రి ప్రతి సమస్యలు ఏ సమస్యలు ఉన్నా అప్పుడు సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అయ్యా బంధకాలే కావచ్చు, చీకటి సమస్యలే కావచ్చు, అయ్యా కిడ్నీలో రాళ్ళు సమస్యలే కావచ్చు, అయ్యా నాయన తండ్రి అయ్యా ఎటువంటి సమస్యలైనా యేసు నామములో హీలైపోవనుగా నీ కృపతోడే నడిపించి మీ నామాన్ని గణపరచుకోమని కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసయ్య నామమున పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.